అభివృద్ధి పేరుతో ఇప్పటికే ఎంతో విలువైన ప్రకృతి సంపదను కోల్పోయామని డివిజన్ రేంజ్ అటవీ శాఖ అధికారి యోగేష్ తెలిపారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవులు, జీవ, జలరాశులను ఇప్పటికైనా పరిరక్షించుకోనట్లయితే రాబోయే రోజుల్లో మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని యోగేష్ అన్నారు. అయితే మిగిలి ఉన్న వన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషిపైన ఉందన్నారు. డే సందర్భంగా ఈరోజు ఆసిఫాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీని సందర్భంగా మన జీవ వైవిధ్యం మెయింటైన్ చేయాలంటే ప్లాస్టిక్ని, తర్వాత పొల్యూషన్ని, తర్వాత ఏసీలను, ఇలాంటి వాటిని అంటే వాతావరణం పొల్యూషన్ తగ్గించుకోవడానికి ఏదైతే అవసరం ఉందో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఈ సంవత్సరం ఇప్పటికే 45 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ అయింది. కాబట్టి వచ్చే వర్షాకాలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వం పైన